సీఎం రేవంత్ రెడ్డి తప్పు దిశలో వెళ్లే క్షిపణిలా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తన శత్రువు కేసీఆర్ అని రేవంత్ అనుకుంటున్నారని, జలాలను తరలిస్తున్న ఆంధ్ర పాలకులే మన శత్రువులని ఆయన గుర్తించాలని అన్నారు. నీళ్ల విషయంలో నీచ రాజకీయాలు పనికిరావని, సీఎం ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే పంటల్ని ఎండగొట్టారని కవిత మండిపడ్డారు. పనిచేసి రాష్ట్రాన్ని సాధించారు. దాంతోపాటు నీటి మీద ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజం అంతా కూడా ఉద్యమించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నీటి వనరుల కోసం, చెరువుల పునరుద్ధరణ కోసం ఫెయిల్ అవుతున్నటువంటి బోర్లను చూసి బాధపడుకుంటా, కన్నీళ్లు పెట్టుకుంటా, ఫ్లోరోసిస్తోని కాళ్ళు చేయిలు వంకరపోయినటువంటి వాళ్ళను ప్రధానమంత్రుల దగ్గరికి కూడా తీసుకొని పోయి మన బాధను ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ, దాంతోపాటు రాష్ట్రం సాధిస్తేనే వీటన్నిటికీ పరిష్కారం అన్నటువంటి ఒక సంకల్పంతో మనం పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రథమ ప్రాధాన్యతగానే మనం నీటి వనరులను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన పొలాలకు మళ్లించుకోవాలనేటటువంటి సత్సంకల్పంతో పనిచేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది ఇంజనీర్లు, మేధావులు, ప్రజాప్రతినిధులు అవిశ్రాంతంగా 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాతనే మరి ఇవాళ మనం ఏదైతే 1 కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను చూస్తున్నామో అది సాధ్యపడిందన్న విషయాన్ని కూడా మనందరం ఒకసారి గమనంలోకి తీసుకోవాలి. ఊరికేనే రాలేదు. ఈ 10 సంవత్సరాలు ఎంతోమంది పెద్దలు, మేధావుల మెదడు కరిగించి దానికి ఇంజనీర్లు రూపకల్పన చేసి అనేక మంది కష్టపడితేనే ఇవాళ 1 కోటి ఎకరాల పైచిలకు తెలంగాణలో నీళ్ళు ఇచ్చుకోగలుగుతూ ఉన్నాం. ఇంటింటికి 100% తాగునీరు ఇచ్చుకోగలుగుతూ ఉన్నాం అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో నీటి వనరులను మనం మన పొలాలకు మళ్లించుకోవడం అనేటటువంటిది ఒక కోర్ పాలసీగా, ఒక వెన్నుముకగా పెట్టుకొని ముందుకు పోయినాం. కాబట్టే ఇవాళ తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో నీటి వనరుల యొక్క ప్రాధాన్యత వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అంటే ఆ థాట్ ప్రాసెస్, వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న థాట్